ప్రియ ఆత్మీయ సమ్మేళనం దైవజనులకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం ఈ రీతిగా మనం కలుసుకోవడం ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. మరి దేవుని కృపను బట్టి వారం దినాలు కూడా నేను ఏషియన్ కంట్రీస్ అయిన కాంబోడియా మరియు వియత్నాం దేశాలని దర్శించి అక్కడ సువార్థీకరణలో పాలిభాగస్థులమై ఉండడానికి, అక్కడ సంఘాలని బలపరచడానికి, అనేక ఆత్మలను ఉజ్జీవింపజేయడానికి అక్కడ పర్సంటేజ్ 4 నుండి 6% వరకు మాత్రమే ఉంది. కంబోడియా బుద్ధిజం ఉంది, అంతేకాకుండా మరి వియత్నాం అంతా కూడా కమ్యూనిజం ఉంది. అలాంటి దేశాల్లో అక్కడున్న సేవకులతో కలిసి మరి ఆత్మల రక్షణ, సంఘాల క్షేమార్థం, ఆ నామ మహిమార్థం ఎలా ఉండాలన్న విషయాల్ని మేము అక్కడున్న కంబోడియాకి సంబంధించిన పాస్టర్స్ అసోసియేషన్ వారిని కలిసాము. అదేవిధంగా విపిఎఫ్ వియత్నాం పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులను కూడా మేము అక్కడ కలిసాము. సో వారితో మేము ముచ్చరించి అక్కడ స్వార్థలో మేము కూడా పాలిభాగం జరిగింది. ఆ విషయాల్ని నేను తర్వాత మీతో ముచ్చటిస్తాను. మనం ఆత్మీయ సమ్మేళనంలో ఈనాటి మన వర్తమానాల్లోనికి మనం వెళతాం. దేవుని కృపను బట్టి మరి వరుసగా మనము ఆత్మీయ సమ్మేళనంలో లెర్నింగ్ అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ప్రారంభించాం. అభ్యసనం అనేదాన్ని మనము మొదలుపెట్టాం. ఈ అభ్యసనం బైబిల్ని ఎలా మనం అభ్యసించాలి అన్న విషయాన్ని, ఏదైనా ఒక కార్యాన్ని కానీ మనం ప్రధానంగా బైబిల్ని తీసుకున్నాం. ఎందుకంటే ఏ రీతిలుగా దీన్ని మనం అభ్యసించాలి, మానసికమైన కోణంలో ఈ విషయాల్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానికి ప్రధానమైన 4 ప్రిన్సిపల్స్ని మనము మొట్టమొదటిగా పెట్టుకొని మన యొక్క కరికులంలో 4 ప్రిన్సిపల్స్ని మనం మొట్టమొదటిగా పెట్టుకున్నాం. అందులో మొట్టమొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. అంటే ప్రేరణ సిద్ధాంతం, ప్రేరణ నియమం. ప్రతి ఒక్కరికి కూడా ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ లేకపోతే ఇక్కడికి రాలేము, ఆ ప్రేరణ లేకపోతే చదవలేము, ఆ ప్రేరణ లేకపోతే గుర్తుంచుకోలేము, ఆ ప్రేరణ లేకపోతే కార్యాన్ముఖులం కాలేము. కనుక పాఠశాలల్లో కూడా విద్యార్థులకి ప్రేరణ కలిగించే యాక్టివిటీస్ని చేసి మళ్ళీ బడికి సంసిద్ధత ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ పెడతా ఉంది. పిల్లల్ని ఆకర్షించాలి. నన్ను ఆకర్షించము, మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదాము అని ఉంటుంది. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది అన్నమాట. మమ్మల్ని ఆకర్షిస్తే మేము పరిగెత్తుకొని వస్తాం. సో కనుక అనేక మందిని క్రీస్తు దగ్గరికి, క్రీస్తుని చూపిస్తే క్రీస్తు చేత ఆకర్షింపబడతారు. మనల్ని చూపిస్తే మనలోని లోపాలు కనబడతాయి తప్ప యేసు ప్రభువును కనుక చూపెడితే ఖచ్చితంగా ప్రజలు ఆకర్షింపబడతారు. చాలా చోట్ల జరిగేది ఏంటంటే వాళ్ళ గురించి, వాళ్ళ చర్చ్ గురించి, వాళ్ళ మినిస్ట్రీ గురించి, అక్కడ యాక్టివిటీస్ గురించి, అక్కడ పెట్టే బోల్ గురించి, ప్రతి ఆదివారం జరిగే కార్యక్రమాల గురించి, అక్కడికి వచ్చే జనం గురించి, అక్కడున్న కొయిర్ గురించి, అక్కడున్న లీడింగ్, తర్వాత అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ల గురించి, వీటి గురించి చెప్పడం వలన అనేక మంది యేసుప్రభు దగ్గర రాలేకపోతున్నారు. మమ్మల్ని ఆకర్షించుము. కనుక యేసుప్రభు ద్వారా ఆకర్షింపబడాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా ఈ లోకంలో ఒక ఆత్మను కూడా ఆకర్షించలేరు, ఒక ఆత్మను కూడా రక్షించలేరు. కనుక ఎలాంటి ప్రేరణ మనకు కలిగి ఉండాలి? లోపల ప్రేరణలేంటి, బాహ్య ప్రేరణలేంటి, శారీరకమైన కారకాలేంటి, వీటన్నిటి గురించి మనం ధ్యానం చేసాం. సుమారు 4 నెలలకు పైగా ఆ ప్రేరణ అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత రెండోది మనం స్టడీ చేసింది ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత నియమం. సరే, మీరంతా ప్రేరణకు గురయ్యి ఇక్కడికి వచ్చారు, ప్రేరణకు గురయ్యారు, చర్చికి వెళ్ళారు. ఎవరో చెప్పారు దేవుని దగ్గరకు వస్తే చాలా మంచిదండి, దేవుడు చాలా ఎలాగని మీరు వాళ్ళని ప్రేరేపించారు. తీరా అక్కడ తీసుకెళ్తే అక్కడంతా కూడా విమర్శే కనబడుతోంది, అక్కడంతా తిట్టడమే కనబడింది. అప్పుడు ఆడు ఏంటి సార్ తీసుకొచ్చి మమ్మల్ని తిట్టేస్తున్నారు అని అన్నాడు. తీసుకెళ్ళాను. సో మీరు అక్కడ తీసుకెళ్లారు మమ్మల్ని, మేమేదో తిండి కోసం వచ్చినట్టు, మేమేదో మీకేదో మాకు పని లేక వచ్చినట్టుగా ఎందుకు ఇలా చేశారు సార్ అని అడిగినప్పుడు చాలా బాధ కలిగింది.
వాళ్ళని ప్రేరేపించాము కరెక్టే, కానీ వాళ్ళ ఏకాగ్రతలో నిలపగలగాలి మనం. ఏకాగ్రత, యేసయ్య మాట నిజంగా మనిషిని మారుస్తుంది. అయితే గాడిదల్ని తోలుకు రావాలి మనం, గాడిదల్ని తోలుకు రావాలి, ఎక్కి అధిరోహించేవాడు దేవుడు. కనుక మనం కూడా ప్రేరణకు గురవడమే కాదు, ఒక ఏకాగ్రత సల్పాలి. ఇక్కడ కూడా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఎంత ప్రాముఖ్యమైందో మనము మెమొరీని గురించి తెలుసుకున్నాం. మెమరీలో ఉన్న వాటిల్లో మొట్టమొదటిదే అటెన్షన్, రిటెన్షన్, రీకాల్ అండ్ రికగ్నిషన్. వాటి గురించి మనం చూసాం. ఫస్ట్దే అటెన్షన్, ఏకాగ్రతే. ఏకాగ్రత ద్వారానే మనకు లోపలికి సరుకు వెళ్తుంది, అది నిలవ ఉంటుంది, అప్పుడు గుర్తు చేసుకోవడానికి వీలవుతుంది, గుర్తించి రాయటం జరుగుతుంది. కనుక ఏకాగ్రత నియమం ఇది చాలా మన ప్రాముఖ్యంగా మనం చూసాం. ఆ తర్వాత మనము దీన్ని కూడా చాలా నెలలు ధ్యానం చేసాం. అంటే ఏకాగ్రత సలిపినప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి, దేవుని మాట మనిషిలో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది, మనము మనసు పెట్టి విన్నప్పుడు హృదయాల మీద ఎలా రాయబడతాయి, మనసు అనే పెట్టెలో ఎలా పెట్టబడతాయి, ఈ విషయాలని కూడా మనం ధ్యానం చేసాం. తర్వాత ద ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. మార్గదర్శకత్వం కౌన్సిలింగ్ అంటేనే బాగుంటుండే. కౌన్సిలింగ్ అనే పదాన్ని తెలుగులో మంత్రణము అని ఉంది. ఆ పదం అంతగా బాగాలేదు. మంత్రణము అనే పదం కంటే కౌన్సిలింగ్ బెస్ట్. మార్గదర్శకత్వము మరియు కౌన్సిలింగ్ నియమం. సో ఏకాగ్రత సలిపారు, దేవుని వాక్కు వాళ్ళ హృదయాల మీద వ్రాయబడటం జరిగింది. వెంటనే వాళ్ళని మనం ఎలా కౌన్సిల్ చేయాలి? మీకు బాగుంది కదా, మరలా వచ్చే వారం కూడా రండి, ఫీడ్బ్యాక్ ఇస్తాం. కొన్నిసార్లు మీలో బాధ కలిగింది కదా, ఏసైనా ఒప్పుకోండి అని కౌన్సిలింగ్ ఇస్తాం. కొన్నిసార్లు ఆ ఏరియాలో కానీ మీరు ఉన్నారా, అలాగైతే మీకు మేము ఆదరణ ఇస్తాం. సో కౌన్సిలింగ్లో అంటే గైడెన్స్లో ఎలాంటి గైడెన్స్ అనేది, మార్గదర్శకత్వం ఎలాగ ఇవ్వాలనేది పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా ఉన్న గైడెన్స్ని మనం ధ్యానం చేసాం. ఇది కూడా చాలా నెలలు ధ్యానం చేసాం. ఆ తర్వాత కౌన్సిలింగ్ కూడా చూసాం. వ్యక్తిగతంగా ఎలా కౌన్సిల్ చేయాలి, ఇన్స్టిట్యూషనల్గా సంఘపరంగా కూడా ఎలాంటి కౌన్సిలింగ్ చేయాలని పత్రికలే ధ్యానం చేసాం మనం. అందులో మనం ధ్యానం చేసిన పత్రిక ఏంటండి? ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ పత్రికని అపోస్తలుడైన పౌలు ఎలాగ ప్రతి వచనాన్ని ఎలాగ అక్కడ జరిగిన సంఘటనలకి ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత రాసిన లెటర్కి మధ్యలో ఉన్న అద్భుతమైన సంబంధాన్ని, వాళ్ళకి పౌలుకి మధ్య ఉన్న సంబంధాన్ని, ఎలాంటి కౌన్సిలింగ్ని, అక్కడ జరిగిన రాజకీయ పరిణామ, అక్కడ సాంఘిక, అక్కడ ఆర్థిక, అక్కడ దైవజన్యులుగా వాళ్ళు కలిగి ఉన్న దాతృత్వ, కుటుంబ, ఈ పరిణామాలన్నీ వ్యక్తిగతం కూడా చెబుతాడు కదా. నేనే గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను అట్లాంటి పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని తన్నే మాదిరిగా ఉంచి ఎలా కౌన్సిలింగ్ చేశాడు ఈ విషయాలు. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లోనే ఉన్నాం ప్రస్తుతం మనం. ఇందులోనే ఇంకా ముగింపులో ఉన్నాం మనం. ఇండివిజువల్ వ్యక్తిగతంగా మనము చేసేటప్పుడు జరిగే పరిణామాలని మనం చూస్తూ ఉన్నాం. కమ్యూనికేషన్ ఇందులో చాలా ప్రధానమైందని కమ్యూనికేషన్ సిస్టాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం ఇది నాలుగోది కూడా వరకు రాసుకుందాము. ఈ 3 ఇప్పటి వరకు పూర్తవుతూ ఉన్నాయి. 4వది ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్. ఏంట్రా? పెర్ఫార్మెన్స్. ఎక్సలెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ performance. Yeah, correct. Performance or exercise. సాధన నియమం. ఓకే, మీరు వెళ్ళారు, అలా చెప్పారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నామో అక్కడ తీసుకెళ్ళారు, క్లాస్కి తీసుకెళ్లారు, వాళ్ళని క్లాసులో కూర్చోబెట్టారు. ఫెయిల్ అవ్వడానికి గల కారణాలని ఉపాధ్యాయుడు చెప్పాడు. ఫెయిల్ అయ్యారు, మరి ఇప్పుడు పాస్ అవ్వాలంటే ఎలాగని అన్నారు. ఇప్పుడు దానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పాస్ అవ్వాలంటే చాలా ప్రధానమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటిని పాటించండి అని అన్నారు. వాటిని వాళ్ళు సాధన చేయాలి. సో అలా సాధన చేస్తే దట్ ఈస్ ద లెర్నింగ్. కనుక ఇప్పుడు గమనించాలి, ఈ 4టిని బేస్ చేసుకొని మనము బైబిల్లో ఆమూలాగ్రం, ఆ మూల నుండి ఈ మూల వరకు కూడా ఎలాగ అభ్యసించారు వాళ్ళు. ఇందులో నుండి తర్వాత మనం శిష్యత్వంలోకి వెళ్తాము. డిసైపుల్షిప్ దీనికి చాలా అనుబంధమైంది. శిష్యులు ఎలాగ యేసయ్యని అనుసరించారు, అలాగే పాత నిబంధనలో శిష్యులు
అంటే ఏలియాకున్న శిష్యులు, ఎలీషాకున్న శిష్యులు ఎలాగా వెంబడించారు, ఏ రకంగా వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు అనుసరించడానికి వీలైన విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ప్రస్తుతం మనం మార్గదర్శకత్వం మరియు మంత్రణం లేక గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో మనం ఉన్నాము. అందులో మనము కమ్యూనికేషన్, భావ ప్రసారాన్ని గురించి వింటున్నాం. భావ ప్రసారం ఇంగ్లీష్లోనే బాగుంది, కమ్యూనికేషన్. ఒక భావం ఒకరి నుండి ఒకరికి ప్రసరించబడే విధానాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. సో సెండర్ ఉంటాడు, రిసీవర్ ఉంటారు. మన భాషలో మాట్లాడుకుంటే కౌన్సిలర్, కౌన్సిలీ. సో ఈ కౌన్సిలర్ నుండి కౌన్సిలీకి విషయాలన్నీ చేర్చబడుతూ ఉంటాయి. కమ్యూనికేషన్లో ఒక మెథడ్, ఒక పద్ధతిలో వాళ్ళు చెప్పుకుంటారు. ఏ మెథడ్ చెప్తున్నాం, మీకు ఏదో లెక్చర్ మెథడ్ చెబుతున్నాను, లేకపోతే డిమాన్స్ట్రేషన్ మెథడ్ చెబుతున్నాను, లేకపోతే లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ చెబుతున్నాను, లేకపోతే ఇలస్ట్రేషన్ మెథడ్ చెబుతున్నాను, లేకపోతే బయటికి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా అలాగా మనం ఏ మెథడ్లో మనం చెప్తున్నాం అనేది మెథడ్ ఉంటుంది. అంతేకాకుండా కంటెంట్ ఉంటుంది, విషయం ఉంటుంది. ఏ విషయం లేకుండా మనలో కమ్యూనికేషన్ జరగదు. కమ్యూనికేషన్ ఈజ్ ద డైనమిక్ ప్రాసెస్. భావ ప్రసారం అనేది ఉత్తేజపూరితమైన వాతావరణంలో జరిగే ఒక ప్రక్రియ. నేను నిద్రపోతున్నాను మీరు చెప్పుకోండి అంటే కుదరదు అలాగా. కనుక అది ఉత్తేజపూరితమైన వాతావరణంలో కాన్షియస్లో జరిగేది. కనుక ఒక విషయం ఉంటుంది, అంతేకాకుండా మీడియా కూడా ఉంటుంది. ఒక మాధ్యమంలో మనం టీవీలో చెబుతాం, కొన్నిసార్లు అంటే సింబాలిక్, వెర్బల్, నాన్ వెర్బల్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణ వెళ్తుంటే అక్కడ రెడ్ లైట్ వెలిగింది, వెంటనే సిండికేట్స్ ఏమని చెబుతుంది, స్టాప్ అని. ఎల్లో వెలిగింది, వెంటనే స్టార్ట్ చేస్తాం, గ్రీన్ వెళ్ళిపోతాం. అక్కడ స్టాప్, వెయిట్ అండ్ గో, అది మనకి సందేశం ఇస్తుంది. సో నాన్ వెర్బల్, సింబాలిక్గా కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్ ఉంది అని చెప్పడానికి గుర్తేస్తాడు అంతే. స్పీడ్ బ్రేకర్ అని రైడ్ ఇలా గుర్తేస్తాడు, జిబ్రా క్రాసింగ్ రోడ్ గుర్తేస్తాడు. సో బైబిల్ కూడా చాలా సింబాలిక్గా చాలా ఉన్నాయి. రొట్టె ద్రాక్షరసం అది సింబాలిక్, మనకి ఆరాధనలో మనం ఇచ్చేది. ధనస్సు ఏర్పడినప్పుడు అది సింబాలిక్. చిగురించిన అహరోను కర్ర, దాన్ని మీరు సింబాలిక్గా వాడండి. తీసుకెళ్ళేటప్పుడు మందసంలో పెట్టమంటాడు. అవి 3 ప్రధానంగా కనబడతా ఉంటాయి మందసంలో. 1 చిగురించిన అహరోను కర్ర, 2 నిబంధన పలకలు, 3 బంగారు పాత్రల మన్న. ఈ 3టిని పెట్టి అట్లా సింబాలిక్ ఉంచమంటాడు. అంటే వాటిని గుర్తుగా పెట్టండి. అలాగే పస్కా, ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళని సింబాలిక్గా, ఒక పోలికగా దేవుడు ఉంచమని అంటాడు. అలాగా వెర్బల్, నాన్ వెర్బల్. ఈరోజు బైబిల్ మనకి క్రాస్, సిలువ గుర్తు, అలా సిలువ గుర్తు కనపడిన వెంటనే మనకి అర్థమైపోతుంటుంది. అదే క్రాస్ అని, అది జీసస్ సంబంధించిందని మనం వెంటనే అది సింబాలిక్ అనమాట. అందుచేత వెర్బల్, నాన్ వెర్బల్గా కూడా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ విషయాలు కూడా మనం చూడొచ్చు. మన కమ్యూనికేషన్ సబ్జెక్టు వేరేగా ఉంది. అది ఇంట్రా కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. సో నాకు నేనే తనలో తాను అనుకొని, తనలో తాను బాధపడుతూ, తనలో తాను ఏడ్చి, తనలో తాను మదనపడి, అదని ఇంట్రా. వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళ ఆత్మతో, నేను ఎందుకు చేశాను, ఈ సౌలుని ఎందుకు చేశానని దేవుడు తనలో తాను పరితాపమునందని. దిట్స్ కాల్డ్ ఇంట్రా పర్సనల్. తర్వాత దేవుడు నరులను చేయుదుము అని తనలో తాను అనుకున్నాడంట. సో ఇంట్రా. పేతురు తనలో తాను ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని సంతాపపడి ఏడ్చాను. ఇట్స్ కాల్డ్ ఇంటర్ కమ్యూనికేషన్. అది చూస్తున్నాం మనం. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని డైరెక్ట్ కమ్యూనికేషన్ని మనం చూస్తున్నాం. డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఇదంతా అయిన తర్వాత కమ్యూనికేషన్లో ఇంకొకటి చివరిది ఉంది, అది కూడా చూసాం మనం. అది ఫీడ్బ్యాక్. ఏదన్నా జరిగిన వెంటనే దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. యేసుప్రభు కూడా ఫీడ్బ్యాక్ అడిగాడు, శిష్యులారా నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అని చెప్పడం. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత వాళ్ళు కూడా ఆ ఫీడ్బ్యాక్ చాలా తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అలాగా మేము ఎందుకు చేయలేకపోయామనైనా అని ఫీడ్బ్యాక్. సో ఇది మనకున్న ప్రస్తుతం జరుగుతున్న భావ ప్రసార కార్యక్రమాలలో, కమ్యూనికేషన్లో ఇది మనము ప్రధానంగా చూస్తూ ఉంది.
సో కమ్యూనికేషన్లో మనము కౌన్సిలింగ్ని మనం చూసాము. దానికి చాలా ఎగ్జాంపుల్ చూసాం. యేసుప్రభు సమరయ స్త్రీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కౌన్సిలింగ్ చూసాం. తర్వాత పిలుపు మరియు నపుంసకుడు వాళ్ళ మధ్య జరిగిన కమ్యూనికేషన్ కూడా చూసాం మనం. తర్వాత యేసుప్రభు నతానియేలే కాదు, యేసుప్రభు నతానియేలు కూడా చూసాం. యేసుప్రభు నికోదేము కూడా చూసాం. పోయినసారి యేసుప్రభు నికోదేము చూసాము. నికోదేము వాళ్ళిద్దరు. సో ఇది కమ్యూనికేషన్. అయితే ఈ కమ్యూనికేషన్ చాలాసార్లు మిస్కమ్యూనికేషన్గా, డిస్కమ్యూనికేషన్గా జరుగుతుంది. చాలాసార్లు కమ్యూనికేషన్ ఇతరులకి అందకపోవచ్చు. నేను చెప్పేది ఒకటైతే నువ్వు ఆలోచించేది ఒకటి అవ్వచ్చు. నేను ఒక రకంగా అనుకుంటే నువ్వు హైపర్ ఇల్యూజన్కు గురై ఉన్నతమైన హైపోథీసిస్లో నువ్వు వేరువేరుగా నువ్వు ఆలోచించే అవకాశాలు కూడా మనకున్నాయి. అంచేత మనం ఈ కమ్యూనికేషన్లో అలా జరిగిన విషయాల్ని ముందు మీకు చూపించి ఒకసారి స్ట్రక్చరల్గా నేను మీకు తెలియజేస్తాను. సో అంటే మిస్కమ్యూనికేషన్ జరిగే విషయాలు అంటే చెప్పేది ఒకటైతే మీరు అర్థం చేసుకునేది ఇంకొకటే, అంతే కదా. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి భాషా కారణం అవుతుంది. భాష మనం ఖచ్చితమైన భాషను మనం వినియోగించినప్పుడు అవతల వాడు దాన్ని వేరేగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు బాసిపెట్టలు వేసి కూర్చోండి అని అంటే ఎవరో కూర్చోలేదు నల్గొండలో. ఎందుకు కూర్చోలేదంటే వాళ్ళకి బాసిపెట్టలు అంటే తెలియదు. అప్పుడు టీచర్ చెప్పింది సకిలం ముకిలం వేయండి అని. సకిలం అంటే మోకాళ్ళు, ముకిలం అంటే ముడుచుకొని కూర్చోడు. సో సొడ్డు చెప్పొద్దు అని అంటే సొడ్డు అంటే నాకు అర్థం కాలేదు. వాళ్ళు అంటే వంక చెప్పకండి మీరు అని. సో భాషలో మనం అక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ ఎంత పెద్ద పాటలు రాసినప్పటికీ కూడా వాళ్ళకి కొన్నిసార్లు కమ్యూనికేట్ చేయలేకపోయాం. మేము కంబోడియా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక పాట నేర్పండి అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళకి చాలా, కంబోడియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, స్కూల్స్లో ఇంగ్లీష్ కూడా చెప్తున్నారు. కానీ ఇంగ్లీష్ నేను వాళ్ళకి నేర్పించడానికి, ఇంగ్లీష్ వచ్చినా వాళ్ళకి నేర్పించడానికి చిన్ని 4 లైన్లు, వెన్ వీ ఆల్ ఆర్ పుల్ టుగెదర్ అని యాక్షన్ని బట్టి ఆనందించారు తప్ప పాట రావట్లేదు వాళ్ళకి. నోళ్ళు చివరి 1-2 లైన్లు వచ్చింది వాళ్ళకి. ఇట్స్ మై వర్క్, ఇట్స్ అవర్ వర్క్, ఇట్స్ యువర్ వర్క్, ఇట్స్ గాడ్స్ వర్క్, వెన్ వీ ఆల్ ఆర్ పుల్ టుగెదర్ అని ఒకరికొకరు పుల్ చేసుకుంటూ పాడే అద్భుతమైన పాట. పిల్లలతో మేము అక్కడ ఇంటరాక్ట్ అయినప్పుడు, స్కూల్స్లో ఇంటరాక్ట్ అయ్యాం మేము, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు పాటని నేర్పించగలుగుతున్నాము. కానీ ఆ భాష తేడా ఉన్నప్పుడు చాలా టైం పట్టింది. చివరికి అక్కడ ఉన్న సండే స్కూల్ టీచర్కి చెప్పేసి మేము ఆ పాటను తర్వాత నేర్పించమని అన్నాం. సో భాష చాలా తేడాగా ఉంటుంది. కొన్నిసార్లు స్పిరిచువల్ లాంగ్వేజ్ వాడతారు మీరు. అంటే సండే స్కూల్ జరుగుతోంది, దేవుని కృపా బాహుళ్యత అనుగ్రహ ప్రేమ మహదైశ్వర్యాన్ని బట్టి పిల్లలారా అన్నారు అనుకోండి, పిల్లలారా ఒకటే అర్థం అవుతుంది. దానికి ముందున్న పదాలు ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళకి స్టాండర్డ్ వాళ్ళకే లేదు. అందుచేత మిస్కమ్యూనికేషన్. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారంట. ఎక్కడ బయలుదేరారు? చర్చికా అన్నాడంటే ఆయన. అంటే ఇప్పుడు అన్నాడంట, కాదు చర్చికి అన్నాడంట. ఆహా చర్చికి అనుకున్నానులే అన్నాడంటే ఇటే పైన. ఇప్పుడు మీరు ఇద్దరు ఎలా మాట్లాడుకుని ఉంటారో ఆలోచించాలి. ఎక్కడ బయలుదేరారు? చర్చికా అని అడిగాడు ఆయన. అంటే పైన కాదు చర్చికి అన్నాడు. ఏనన్నాడు? చర్చికి అనుకున్నానులే అన్నాడు. ఎందుకు వాళ్ళిద్దరు ఏమై ఉంటారు? ఇద్దరు చెవిటాళ్ళు అయి ఉంటారు, అంతే కదా. ఎందుకని ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా కమ్యూనికేషన్ జరుగుతుంది, కానీ మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే అలాంటిది యోహాను సువార్తలో నుండి నేను మీకంటే చాలాసార్లు మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు కౌన్సిలింగ్లో నేను చెప్పేదాడికి అర్థం కానప్పుడు వాడు ఎలాగూ గ్రహించగలడు? వాడికి అర్థమయ్యేలా తెలియకపోతే అదే మనం ఆ మాట చదివి మనం వెళదాం. అపోస్తల కార్యముల గ్రంథంలోకి రండి. ఆ మాట చదివాక మనం యోహాను సువార్తలో ప్రూఫ్స్ వరుసగా ఇస్తాను నేను. ఈ వారానికి కొద్ది విషయాల్ని మనము ధ్యానం చేద్దాం. 30వ వచనం, 8:30. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా, నువ్వు చదువునది గ్రహిస్తున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలను? అండర్లైన్ పాయింట్. ఎవడైనా నాకు త్రోవ చూపాలిగా, నాకు కౌన్సిల్ చేయాలిగా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలిగా, నాకు వివరించాలిగా. వివరించకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు త్రోవ పక్కన భర్తిమయ్యి కూర్చుండాను అని ఉంది. భర్తిమయ్యి, నేను చాలా కాలం భర్తిమయ్యి అని చాలా ప్రసంగాలు చెప్పాను నేను. కానీ స్టడీలోకి వెళ్ళిన తర్వాత స్టడీలో ఇలా రాసింది బర్తిమయ్యి అని. బర్ర అంటే కొడుకు అని అర్థమైంది.
బర్ర అంటే కొడుకు అని తెలిసిన తర్వాత నాకు చాలా పదాలకు అర్థం తెలిసిపోయింది. సీమోను బర్యోనా, సీమోను బర్యోనా. బర్ర అంటే కొడుకు, భర్తిమయ్య అంటే తేమయ్య కొడుకు, త్రోవ పక్కన కూర్చుండేనని అర్థం. బర్సకామణి మీతో మాట్లాడుచుండాను, అది బర్తొలమయ్య, బర్నబా, బర్సబ్బా, ఇదంతా. బర్ర అంటే కొడుకు అని అర్థం. వెళ్ళినప్పుడు జనరల్గా చెప్పేటప్పుడు బర్సకామణి మాట్లాడుచుండాను, అది. ఇక్కడ కూడా భర్తీమయ్యి, త్రోవ పక్కన కూర్చున్నాను. సో ఆ బర్ర అనేది మనకు తెలియాలంటే మనం దానికి సంబంధించిన స్టడీ మనం అందుకనే ఎక్కువ సార్లు ఈ రాసేటప్పుడు మార్కు కానీ లేకపోతే లూకా కానీ వీళ్ళంతా మత్తయి కానీ రాసేటప్పుడు కొన్ని పదాలని ఖచ్చితంగా ఆ పదాలుగా పెట్టేసి రాశారు. ఎందుకంటే ఆ పదాలకి ఇంకా ప్రత్యామ్నాయం చేయడానికి లేదు, అది అందుకోసం అలా రాశారనమాట. ఎఫతా అనే పదాలు, అలా గబ్బత అనే పదాలు, కల్వేరియం, కల్వరి, ఇవన్నీ లాటిన్ తర్వాత అక్కడ ఉన్న అరామిక్కి సంబంధించిన పదాలు మనం కనబడతాయి. ఆ పదాలనే వాడారు, దాన్ని ఇంకా మార్చడానికి లేదు ఇక. అందుచేత కల్వేరియం, కల్వరి ఇదంతా ఒకటే. సో ఇలాగా పదాలకు ఉన్న అర్థాలు తెలియనప్పుడు, పదాలు ఉచ్చరించే విధానంలో మనం తేడా వచ్చినప్పుడు, లేకపోతే పదాల యొక్క లోతైన విషయం స్టాండర్డ్స్ వాళ్ళకి లేనప్పుడు మన మిస్ కమ్యూనికేషన్ జరుగుతుంది. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభుని ఫాలో అవుతున్న ప్రజలకి కొంత అర్థమైంది, కానీ చాలామందికి అర్థం కాని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యోహాను సువార్తలో వరుసగా ఒక 6 అధ్యాయాల వరకు వరుసగా చూపిస్తాను. కమ్యూనికేషన్లో ఇది చాలా ప్రధానం. వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుందా లేదా అనేది ముందు మనం ఎరిగుండి వాళ్ళకి చెప్పాలి. చాలా ఇబ్బంది అయింది. నేను స్కూల్లో, కాంబోడియా స్కూల్లో క్లాసెస్కి అందరినీ కలిపి అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ మెథడాలజీ జరుగుతుంది అక్కడ. ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లాగా 14 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట క్లాసులో. 14 మంది ఉంటున్నారు. అది ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది. సో అది అమలవుతుంది అక్కడ, అది గమనించాం. 14 మంది ప్రతి క్లాస్కి. ఎంత అద్భుతమైన ఇంటరాక్షన్ ఆలోచించాలి. కనుక 7 బెంచీలు, 14 మంది వాళ్ళకి. అలాగే సరే కలిపిన తర్వాత వాళ్ళకి చెప్తుంటే ఈ మీడియా ప్రాబ్లం, వాళ్ళకి ఇంగ్లీష్ కొంచెం వచ్చు, ఇంగ్లీష్ ఉంది ఇక్కడ, ఇంగ్లీష్ కొంచెం వచ్చు. మనం ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళకి చాలా ఎంత స్లోగా వాళ్ళకి ఫీడ్ చేయాల్సి వచ్చిందో, ఆ డయాగ్రామ్స్ వేసి అలా అన్నీ చేసి. సో మనం వాళ్ళకి అవగాహన కలిగించాం. ఇంతకీ ఓన్లీ మెమరీలో ఉండే 4 విషయాలు చెప్పాను అంతే వాళ్ళకి. అది చెప్పడం కోసం నాకు సుమారుగా గంట టైం పట్టింది వాళ్ళందరికీ. అది ఎంత 15 నిమిషాల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. సో వాళ్ళ స్టాండర్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది కమ్యూనికేషన్ అనేది. ఎంతగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంది, నీవు ఎలాంటి భాష వాడుతున్నావు. అందుకనే ఏం మెథడ్ వాడుతున్నావు, ఎలాంటి కంటెంట్ని ఇస్తున్నావు. కంటెంట్ వెరీ డిఫికల్ట్గా ఉందనుకోండి, మీరు కూడా అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే కంటెంట్ ఈ యొక్క విషయం మీకు అర్థమయ్యే రీతిలో ఉండాలి. మూడోది మీడియా పెర్ఫెక్ట్గా ఉండాలి. వినపట్టలేదండి మాకు, లేకపోతే కనపట్టలేదండి బోర్డు, సో రాసుకోవడానికి వీలు లేదండి, అందుకే అర్థం చేసుకోలేకపోయామని. సో ఆ ఫీడింగ్ లేకపోతే అసలు భావప్రసారం సరిగ్గా లేదని అని అర్థం. అంటే సరిగ్గా అవగాహన చేసుకో. కొన్నిసార్లు స్పాన్ కూడా చూసుకోవాలన్నమాట. స్పాన్ అంటే ఎంత టైము. చిన్నపిల్లలు ఉన్నారు, 7 నుండి 9 నిమిషాల లోపల వాళ్ళకి ఐటెం మార్చాలి. బోధించేవాడు నిలబెట్టడమో, వాళ్ళ చేత చేయించడమో, నువ్వు చెప్పు నాన్న అని అడగడమో, లేకపోతే ఒక యాక్టివిటీని చేయించడమో, అలాగా. అంటే ఆ పిల్లలు అంటే 1, 2, 3, 4 తరగతుల 3 తరగతుల వరకు కూడా మనం చూస్తే వాళ్ళకి మెమరీ స్పాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. మీకు కొంతసేపు ఉంటే మిమ్మల్ని మీరే కొంచెం రిఫ్రెష్ చేసుకుంటారు. వాళ్ళకి అలా ఉండదు. వెంటనే నువ్వు 7 నిమిషాలు, 5 నుండి 7 నిమిషాలు, 1 తరగతి వాళ్ళకైతే 5 నుండి 7 నిమిషాలు యాక్టివిటీ మార్చకపోతే వెంటనే వెళ్ళొస్తాను సార్ అంటాడు. దాని అర్థం ఆడికి వచ్చి కాదు, తప్పించుకోవటానికి ఆడు చేసే అడ్జస్ట్మెంట్ మెకానిజం అది. అంచేత మీ నుండి తప్పించుకోవాలి. ఎందుకంటే అది ఆడికి చాలా హార్డ్గా ఉందనమాట. మెంటల్ ఫెటీగ్, మానసికమైన అలసటకు గురవుతాడు. అంచేత టైం స్పాన్ చూసుకోవాలి, స్టాండర్డ్స్ చూసుకోవాలి, కమ్యూనికేషన్ పెర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, మెథడ్ ఎలా ఉందో చూసుకోవాలి, కంటెంట్ చూసుకోవాలి, మీడియా ఎలా ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టి మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది. సో వీటన్నిటిని చూసుకుంటే మనం ఇప్పుడు చూద్దాం యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చిన యోహాను ఇలా అన్నాడు. చూడండి ఒకసారి 31.
నేను ఆయనను ఎరగనైతిని, నాకు ఆయన తెలీదు. ఎవరి మాట చెబుతుంది? బాప్తిస్మిచ్చే యోహాను. ఆయన గురించి అన్ని వివరాలు బాప్తిస్మిచ్చే యోహాను ద్వారానే దేవుడు చెప్పించాలని అనుకున్నాడు. మరి యేసుప్రభుకు ముందుగా వచ్చినాడు. నిజానికి నాకు ఆయన తెలీదు. కానీ ఏం జరిగింది అక్కడ? తర్వాత మాట, ఇజ్రాయెల్ ప్రత్యక్షం నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుతూ వచ్చి తిని, యోహాను సాక్ష్యమిచ్చు, ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగువచ్చుడు చూచి తిని, ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరగనైతేనే, నిజానికి నాకు ఆయన తెలీదు. కానీ నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవరి మీద ఆత్మ దిగవచ్చు నిలుచుడు చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాడు. ఇదిగో నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు, పరిశుద్ధాత్ముడు ఒకరి మీద పౌరంలో వాళ్తాడు, అది నువ్వు చూస్తావు అని దేవుడు చెప్పిన దాన్ని బట్టి నేను నిర్ధారణ చేసుకున్నాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువును గురించి ఆయనకి తెలియదు. సరే, ఇక్కడ నిర్ధారణ చేసుకున్నాడు. నిర్ధారణ చేసుకున్న బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ తర్వాత జైలుకి పంపబడ్డాడు. జైలుకి పంపిన తర్వాత జైల్లో నుండి తన శిష్యుల్ని పంపించాడు. ఏమని పంపించాడు తెలుసా? అసలు ఆయన మెస్సియా కాదా అని పంపించాడు. ఎందుకు మెస్సియా కాదా అని అడిగాడండి? బాప్తిస్మం ఇచ్చింది ఎవరండి? బాప్తిస్మం ఇచ్చి యోహానే. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుప్రభు దగ్గర కౌరు పెట్టాడు, ఆయన నువ్వు మెస్సియా కాదా కనుక్కురమ్మని. ఎందుకని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా యేసుప్రభువుని గురించిన సరైన అవగాహన కలిగలేడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అభ్యంతరాలు రాక మానవు, ఎవరి వలన అభ్యంతరం వచ్చిన వానికి శ్రమ, కనుక నేను కమ్యూనికేట్ చేస్తున్నాను, విషయం వెళ్ళి చెప్పండి. అదేంటో తెలుసా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులు ప్రతిగా. అంటే అందరూ మెస్సియా అంటే ఏమని అనుకుంటారు? మెస్సియా అంటే ఒక అద్భుతమైన రాజు. ఆ రాజు ఏం చేస్తాడు? రోమా సామ్రాజ్యం యొక్క ఆధిపత్యం నుండి విడుదల చేస్తాడని అనుకున్నారు వాళ్ళు. అందరూ అలాగే అనుకున్నారు. యేసుప్రభు ఇంటింటికి తిరిగి, ఊరూరికి తిరిగి, ప్రతి విలేజ్కి, ఆ యోదయ, సమరయ, గలిలయ, మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరుగుతుంటే అసలు ఈయనేం మెస్సియా అండి? మెస్సియా అంటే సింహాసనం మీద కూర్చొని నా ప్రజల్ని పరిపాలన చేస్తున్న రోమా సామ్రాజ్యాన్ని తొక్కేసేయాలి, అది మెస్సియా, వాళ్ళు ఊహించిన మెస్సియా. కానీ యేసుప్రభు అందుకు రాలేదు. నిజానికి ఎందుకు వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి. అందుకని ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మత్తయి యూదులకు రాశాడు. అది మత్తయి యూదులకు రాసేటప్పుడు అసలు ప్రారంభంలోనే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలుపెట్టాడు. ఎందుకు మొదలుపెట్టాడంటే యూదులు యేసుప్రభుని మెస్సియాగా అంగీకరించట్లా. ఆయన నిజంగానే మెస్సియా. ఎక్కడి నుండి మొదలుపెట్టాడు? మనకి పితరుడైన అబ్రహాము దగ్గర నుండి, ఆ తర్వాత 14 తరాలు చూపించి, ఆ తర్వాత దావీదును చూపించి, అలాగ ఈయన యేసుప్రభు అని 3 భాగాలుగా, మొట్టమొదటి దాంట్లో 14, తర్వాత 14, తర్వాత 14, 42 తరాలను చూపించి, అందులో 42 యేసుప్రభును చూపించి, ఈయన అలా మన కోసం వచ్చిన మెస్సియా, నిజంగానే మెస్సియా. అందుకనే మత్తయి సువార్త మీరు అంతా చూస్తే ప్రవచనాలను ఎత్తి ఈయనే మెస్సియా అని నిరూపించడానికి ట్రై చేశాడు. మత్తయి ఎవరి కోసం రాశాడు? ఓన్లీ ఫర్ జ్యూస్. యూదులకు యేసు ప్రభువు రాజు అని నిరూపించాడు. ఎలాంటి రాజు అని నిరూపించాడు? ఆయన రాజులకు రాజు, అనేక మందికి పాప పరిహారార్థమై మరణించడానికి వచ్చిన రాజు అని నిరూపించాడు. చూసారా, ఇక్కడ మొట్టమొదటి అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను సరైన అవగాహన లేదు. సో ఇక్కడ మనం గమనిస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ తర్వాత యేసుప్రభు వెళ్ళి చెప్పాడు, ఏంటి మీరు ఎవరిని చూడటానికి వచ్చారు? అటు ఇటు ఊగే రెల్లును చూద్దామని అనుకుంటున్నారా? ఎవరిని చూడటానికి వచ్చారు మీరు? ఏం ఆశిస్తున్నారు మీరు అని యేసుప్రభు తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు. అక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు అక్కడ. అదేమిటంటే మనుష్య కుమారుడు పరిచారం చేస్తేనే, ఒకడు నాయకుడిగా ఉండాలంటే వాడు సేవకుడిగా ఉండాలి. వితౌట్ డిసైపుల్షిప్ దెర్ ఇస్ నో లీడర్షిప్ అని చెప్పాడు.
శిష్యత్వం లేకపోతే నాయకత్వం లేదనుకని యేసు ప్రభు పరిచారం చేసి మత్తయి సువార్త 20:28 డైరెక్ట్ సెంటెన్స్ ఉంటుంది అక్కడ. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. రైట్. మొట్టమొదటి అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను మిస్లీడ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంత నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అన్నాడు, ఆయన చూసుకుంటే లేచి విప్పడానికి యోగ్యుడు కాదని అన్నాడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడని అన్నాడు. ఇన్ని చెప్పినోడే ఆ తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన గురించి నేను డౌట్ పడ్డాడు. కనుక దేవుని వాక్యం అనేది ఆ తర్వాత వాళ్ళని ఎంత బాగా సరి చేసిందంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చచ్చిపోయే టైం కల్లా యేసుప్రభుని గురించి చాలా పర్ఫెక్ట్ అయిన అంచనాతోనే చనిపోయాడు. ఆ తర్వాత అంటే బోధింపబడ్డాడు. కౌన్సిలింగ్ అవసరం. దేవుని మాట ఎంత పెద్దోళ్ళనైనా కూడా వాళ్ళు మిస్లీడ్ అయినప్పుడు వాళ్ళని ట్యూన్ చేస్తున్నామంట. మరి ఏలియా సుప్రీం మొట్టమొదటి అధ్యాయంలో ప్రత్యేకింపబడతాడు. రెండో అధ్యాయంలో ఆ యొక్క సారెపత్తులో కొలిమిలో పరీక్ష చేపడతాడు. కర్మేల్లో విజయం పొందుతాడు. కరెక్ట్గా కర్మేలు అయిన వెంటనే బెర్షెబా అనుభవం మనం చూస్తే ఎంత విచారకరం ఉంటుంది. అక్కడ హైపర్ టెన్షన్ గురైపోతాడు. నేను చచ్చిపోతే మంచిది, ఇంకా ఎందుకులే ఇలా ఉండటం, ఎందుకులే, చేసింది సేవ చాలులే, నేను సరే చేసిన సేవ చాలు అని ఎలాగ అనగలిగాడు. చాలాసార్లు మనం కూడా చేసింది చాలులే, మేము పెద్ద గొప్పడినా, నేను జాన్సన్ అనే కంటే గొప్పడినా, లేకపోతే పీటర్ కంటే గొప్పడినా, స్టీవెన్సన్ గారి కంటే గొప్పడినా, చేసిన సేవ చాలేగా, అలా ఇవన్నీ కూడా మనల్ని దేవునిలో నుండి మనల్ని పక్క తొలగించేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలింగ్ అవసరం. అందుకని దేవుడు వెంటనే రంగంలో దిగాడు ఏలియాతో 19వ అధ్యాయంలో. వెంటనే మాట్లాడతాడు, ఇదిగో నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి, 3 పనులు చేయాలి, టాప్ పనులు ఎవడో చేయడు, నువ్వే చేయాలి. ఒకటి, నీ తర్వాత ఎలీషాని రెడీ చేయాలి, నువ్వు హజాయేల్ని ఇజ్రాయెల్కి సిరియాకి రాజుగా తయారు చేయాలి, యెహూని ఇజ్రాయెల్కి కింగ్గా పెట్టాలి. 3 పనులు ఎవడు చేస్తాడు, నువ్వే చేయాలి. చూసారా, దేవుని యొక్క కమ్యూనికేషన్, ఆ యొక్క కౌన్సిలింగ్ అద్భుతంగా. మళ్ళీ ఏలియాని భోజనం తినిపించి మళ్ళీ అతన్ని 40 రోజులు జర్నీ ఉంది నీకు, అందుచేత నువ్వు బాగా భోంచేయాలని మళ్ళీ నిద్రపోతాడు. మళ్ళీ లేపి మళ్ళీ భోజనం పెట్టి దేవుని యొక్క ఉన్నతమైన కౌన్సిలింగ్ ఎంత గొప్పదో మనం ప్రతి చోట మనం చూస్తాం. ఇది మొట్టమొదటి అధ్యాయం. రెండో అధ్యాయానికి రండి. రెండో అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఇలాగన్నాడు, వాళ్ళందరూ యేసుప్రభు దేవాలయాన్ని గురించి వచ్చినప్పుడు ఆయన దేవాలయాన్ని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత యేసుప్రభు ఇలాగన్నాడు, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతానన్నాడు. అది 2వ అధ్యాయం. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను నేను అన్నాడు. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి కమ్యూనికేట్ అయింది ఆ విషయం. తర్వాత చూడండి అక్కడ ఉంటుంది. అక్కడ అందుకు యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు, నువ్వేంటి 3 దినాల్లో లేపుతావు నువ్వు దీన్ని అంటే, వాళ్ళు ఏ దేవాలయాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ఫిజికల్గా కట్టిన ఆ కట్టడాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కింద రాయబడి ఉంటుంది, అయితే ఆయన శరీరం అనే దేవాలయాన్ని గురించి ఆయన ఆ మాట మాట్లాడాడు. చూసారా, ఇక్కడ మనం అక్కడ యూదులు ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, కమ్యూనికేట్ అవ్వలేదు. ఆయన యేసు ప్రభు తన దేహాన్ని గురించి ఆయన ఆ మాట చెప్పాడన్న సంగతి వాళ్ళకే అర్థం కాలేదు, కమ్యూనికేట్ అవ్వలేదు వాళ్ళకి. అంటే మధ్యలో ఏదో మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పిన కారణాల కంటే ఇంకొక ఉన్నతమైన కారణం ఏంటంటే, నాదే కరెక్ట్, ఇదే సత్యం, ఇదే పర్ఫెక్ట్ అని ఎవడన్నా గుడ్డిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఆ కోణంలోనే ఆలోచిస్తాడు, ఇక రిసీవ్ చేసుకోడు. అందుచేత ఇది కూడా అంతే, మేము చెప్పేదే సత్యం. యూదులు ఇక వాళ్ళదే శిలాశాసనం. ఇక యూదులు ప్రధానంగా 3 విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట. అందులో ఒకటి ప్రార్థనలో చాలా పర్ఫెక్ట్గా, ఉపవాసంలో, 3వది ధర్మంలో. ఈ 3 మేము చాలా పర్ఫెక్ట్గా అంటాడు. ప్రతి ఒక్కళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఫస్ట్ బ్రేక్ చేసింది ఏంటి, ఈ 3. ప్రార్థన మీ సరైనది కాదు, ఉపవాసం సరైనది కాదు, ధర్మం కూడా సరైనది కాదు, ఈ 3 సరైనవి కావు మీరు చేసేయని యేసు ప్రభు 3టిని బ్రేక్ చేశాడు. ఏ విషయంలో యూదులు గర్వంగా ఫీల్ అవుతున్నారో, ఎతటోళ్ళని లెక్క చేయకుండా బతుకుతున్నారో, ఆ 3టినే దేవుడు బ్రేక్ చేసి స్టార్ట్ చేశాడు. బ్రేక్ త్రూ, ఎస్ ఏనా, పారాడిమ్ షిఫ్ట్ అండ్ బ్రేక్ త్రూ. కోడిగుడ్డు పగిలిపోవాలి, అందులో నుండి పిల్ల రావాలి, విత్తనం విరిగిపోవాలి, అందులో నుండి మొక్క రావాలి. ఇట్స్ కాల్డ్ పారాడిమ్ షిఫ్ట్. అప్పుడు బ్రేక్ త్రూ అనమాట.
ఎప్పుడైతే అలా షిఫ్ట్ అవుతుందో బ్రేక్ త్రూ జరుగుతుంది. ఆ మధ్యలో నుండి నూతనమైన విషయం, హృదయం పగిలినప్పుడు అందులో నుండి అసలైన జీవం మళ్ళీ మొదలవుతుంది. సో యేసుప్రభు ఇక్కడ అలా చెబితే వాళ్ళు అర్థం చేసుకోలేదు. 3వ అధ్యాయానికి రండి. స్వార్త 3వ అధ్యాయం. 3వ అధ్యాయం అన్నాడు మనకు గుర్తు రావాల్సింది ఎవరో? నికోదేముతో యేసుప్రభు ఇలాగన్నాడు. మనం పోయిన వారం దాన్ని ధ్యానంగా చేసాం. మనం ఏమన్నాడు ఆయన? 3వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు? అతడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు అన్నాడు. చక్కగా చెప్తున్నాడు. తర్వాత దేవుడు ఇట్లన్నిటికీ వివరణ ఇచ్చాడు. కానీ వాళ్ళు కమ్యూనికేషన్ అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణాలు మనం చూడాలి. అందులో చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు అన్నీ వరుసగా మనం రాసిన తర్వాత మనం చూడొచ్చు. 3లో యేసుప్రభు ఇలాగ అన్నాడు, నీకోదేమో మళ్ళీ కొత్తగా పుట్టాలి. వెంటనే నీకోదేమో ఆలోచించాడు, తల్లి గర్భంలో నేను మళ్ళీ ఎలా పుట్టినాడు. నీకోదేమో గది అర్థం కాలేదు. నీకోదేమో చాలా మంచి టాపు స్పీకరు ఆ రోజుల్లో, మంచి గనుడు, మంచి బోధకుడు, మంచి పరిచయుడు, రబ్బీ, అనేక మందికి చాలా ఉపకారి, అనేకమైన సన్హెద్రిన సభలో చాలా కీలకమైన వ్యక్తి నికోదేము. అలాంటిది నికోదేమే మరి ఈ రీతిగా ఉన్నాడంటే మిస్కమ్యూనికేషన్ జరిగింది అక్కడ. తర్వాత యేసుప్రభు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నిన్న మనం చూసాం వాళ్ళిద్దరి మధ్య ఉన్న జరిగిన ఇంటరాక్షన్ అంతటినీ కూడా మనము అది చూసాం. మనం నెక్స్ట్ 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం అన్న వెంటనే మనకు ఎవరు కనపడతారా? సమరయ స్త్రీ దగ్గర యేసుప్రభు ఇలాగ అన్నాడు, చూడండి నాకు దాహం కావాలి అన్నాడు. నాకు దాహంగా ఉంది అన్నాడు. సరే నువ్వు యూదుడు కదా, నన్ను ఎలా అడుగుతున్నావు అంటే యేసుప్రభు అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ కూడా దప్పికొన్నాడు అన్నాడు యేసుప్రభు. వెంటనే ఏమన్నా తెలుసా? నీ దగ్గర కనీసం సేద లేదు, తాడు లేదు, నువ్వు ఎలా నీళ్ళు ఇస్తావు? సో అక్కడ చూడండి ఒకసారి 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైంది, చేదుకోవటానికి కూడా నీకేమీ లేదు, ఆ జీవజలం నీకు దొరుకును, నీకెలా దొరుకుతుంది, మళ్ళీ పైగా నాకెలా ఇస్తావు నువ్వు నీళ్ళు? ఇక్కడ కూడా ఆమె అర్థం చేసుకోలేదు. ప్రతి చోట ఫిజికల్గా ఆలోచించడం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రతి చోట అంటే భౌతికంగా ఆలోచించేవాడికి ఆధ్యాత్మిక స్థితి అర్థం కాదు. అందుచేత స్పిరిచువల్ జోన్లోకి వాళ్ళని తీసుకెళ్ళకపోతే, స్పిరిచువల్ జోన్లో కనుక మీరు లేకపోతే మీకు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. ఆ అట్మాస్ఫియర్లోకి మనం వెళ్ళగలగాలి. ప్లీజ్ సైలెన్స్ అన్నారు మీరు, పిల్లలంతా సైలెంట్ అయ్యారు. కొత్తగా వచ్చిన కుర్రాడికి అర్థం కాలేదు అది, ప్లీజ్ సైలెన్స్ అండి ఎండ్. ఎందుకంటే వాడు కొత్తగా జాయిన్ అయ్యాడు, సైలెన్స్ అనే పదం వాడికి తెలియదు. సో కమ్యూనికేషన్. అందరూ ప్రార్థన చేశారు, కొత్తగా మీతో పాటు తీసుకొచ్చారు, ప్రార్థన చేసిన ఆమెన్ అన్నారు. మీరు నీ పక్కన కూర్చున్నవాడు కొత్తగా వచ్చినాడు ఆమెన్ అని అనలేదు. ఎందుకు అనలేదు? ఆయనకి ఆమెన్ వేస్తున్నాము అని వేడుకొనిచున్నాము అని అన్నాం మనం. కానీ ఆమెన్ అని ఎందుకు రాలేదు తర్వాత? తను హీ డోంట్ నో, అతనికి తెలియదు, ఆ ప్రాసెస్ తెలియదు, ఆ మీడియా తెలియదు, ఆ యొక్క ఆత్మీయ మాధ్యమ స్థితి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అభ్యసనం లేదు. అందుచేత వాళ్ళు అభ్యసనం లేకపోయినా, ఆ మీడియాలో ఉండకపోయినా, ఆ స్టాండర్డ్స్ మనం కలిగి ఉండకపోయినా, దాన్ని అర్థం చేసుకోకపోయినా అభ్యసనంలో మనం ఫాలో అవ్వం. అందుచేత 4వది ఆమె సమరయ స్త్రీ. ఇక్కడ కూడా మనకి వాళ్ళు భౌతికంగా ఆలోచించడం మనకు కనబడుతుంది. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం. 38 సంవత్సరాల నుండి ఒకడు కోనేటి దగ్గర, బెతస్దా కోనేటి దగ్గర కూర్చొని ఉన్నాడు. మీరు బాగా గమనించాలి, ఆడు పక్షవాత రోగి, కదలలేడు, అండ్ అక్కడ దించి వెళ్ళిపోతున్నారు. కదలలేనోడు కోనేటిలోకి ఎలా దిగుతాడు? కొన్నిట్లోకి ఎలా దిగుతాడండి? దేవదూత అక్కడ వస్తుంది, దేవదూత వచ్చి దాన్ని కదిలిస్తున్నాడు. కదిలిచ్చినాడు మొట్టమొదటి ఎవడు దిగుతాడో వాడు బాగుపడుతున్నాడు. మొట్టమొదటి ఎవడు దిగుతున్నాడో వాడు బాగుపడుతున్నాడని చూస్తున్నాడు. ఒక అర్ధరాత్రి తను చూస్తుండగానే నీళ్లు కదిలింపబట్టడం గమనించబడింది. ఎవరు లేరు, తను ఒక్కడే చూశాడు. అన్నాడు. ఆ పక్కనోడు విన్నాడు, ఒరే ఏంట్రీ ఇటు ప్రయత్నం చేస్తున్నాడంటే అది కదిలి ఉంటుంది కదా అని చెప్పి టక్మని వీడిని దాటుకొని వెళ్ళి ఆడు దూకేసి స్వస్థపడిపోయాడు. దీన్ని మన భాషలో ఏమంటాం? మనుగడ కోసం పోరాటం అంటాం. మనుగడ కోసం పోరాటంలో విఫలుడాడు. తన మనుగడలో ఈ పోరాటంలో ఓడిపోతున్నాడు. జీవితాంతం కూడా ఓడిపోతానే ఉంటాడు. ఆడికి ఒక నిరీక్షణ ఎలా కలుగుద్ది చెప్పండి? నిరీక్షణ ఎలా కలుగుతుంది ఆడికి? ఏ నిరీక్షణ లేదు ఆడికి, అన్నీ ఓడిపోవటమే. ఎందుకు ఓడిపోయాను నేను? నిజంగా నేను అశక్తుణ్ణి. కానీ అలాంటి వాడి కోసం యేసు ప్రభువు వచ్చాడు. అంటే నీ మనుగడలో నీకు నిరీక్షణ లేనప్పుడు, సిరా లేని కలం అని ఒక కథ రాశాను నేను.
సిరాలేని కలం. అంటే వాళ్ళ యొక్క నిరీక్షణ మొత్తం పోయింది. ఆ నిరీక్షణ పోయినప్పుడు ఇక వ్యక్తి తాను అక్కడ ఎందుకున్నాడు, నేను ఎందుకు బతుకుతున్నాను అన్న నిరాశావాదంలోనే ఉంటాడు తప్ప వాడికి నిరీక్షణ లేదు కదండి. పిల్లలకి పాట రాసేటప్పుడు అలా కూడా రాసాం. గాలిపటం గాలిపటం అనే పాటలో జీవితమే ఒక గాలిపటం, నిరీక్షణ దారం కట్టాలి, యేసు చేతిలో పెట్టాలి, అందని ఎత్తుకు ఎదగాలి, గాలిపటం గాలిపటం రంగురంగుల గాలిపటం. సో మనంతా రంగురంగుల గాలిపటాలు. దీనికి నిరీక్షణ దారం, ఆడికి నిరీక్షణ పోయిన టైంలో యేసుప్రభు వచ్చాడు. చూడండి వాళ్ళ కాన్వర్సేషన్ ఎంత బాగుంటుందో అక్కడ, ఎంత బాగుంటుందో చూడండి. యేసుప్రభు వచ్చాడు. వచ్చి యేసుప్రభు ఇలాగన్నాడు 6వ వచనంలో, 30 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు నేను. 6వ వచనం, వాడు పడి ఉంటే చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసుప్రభుకు తెలుసు, స్వస్థపడగోరుచున్నావా, సక్సెస్ అవ్వాలని ఉందా నీకు? అసలు ఆడు వచ్చిందే చెప్పరండి. స్వస్థత పడ్డానికి వచ్చిన వాడిని యేసుప్రభు అడగటం ఏంటండి? గుడ్డోడు ఎందుకు వచ్చాడు, త్రోవ పక్కన ఉన్నాడో తెలుసు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, నేనేమి నీకు చేయగోరుచున్నాను, నేను నీకేం చేయాలి చెప్పు. అదేంటండి, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేసాడు ఆడు. ఆ కేకలన్నాడు, దగ్గరికి రమ్మన్నాడు. ఆడే బట్టని పారేసి అక్కడున్న డబ్బులన్నిటిని ఇసిరేసి ఆడు దిగ్గున లేచి వేసినందుకు వచ్చి ఇవన్నీ యేసుప్రభుకి తెలియదా? చెప్పరండి. తెలుసు. మళ్ళీ అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలి, ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మన స్థితిని దేవుని దగ్గర చెప్పుకోవాలి. చెప్పినప్పుడు ఈ కమ్యూనికేషన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నీ ఫీడ్బ్యాక్, ఆయన ఇచ్చిన ఇంటరాక్షన్ రెండూ ఒకటే అయితే, ఆయన ఇచ్చిన టీచింగ్ లేక కౌన్సిలింగు నీ యొక్క ఫీడ్బ్యాక్ ఒకటైతే వెంటనే బ్లెస్సింగ్ ఉంటుంది. ఆయన అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పే జవాబు ఖచ్చితమైంది అయితే వెంటనే ఆశీర్వాదం ఉంటుంది. అక్కడున్న స్థితికి అది చాలాసార్లు మిస్లీడ్ అయింది ఆన్సర్, ఫీడ్బ్యాక్ సరిగ్గా రాలా, అందుకు చెప్పింపబడ్డారు అందరూ. కయ్యను నీ తమ్ముడేడి క్వశ్చన్, అది క్వశ్చన్కి ఆన్సర్ ఏమి రావాలి, నీ తమ్ముడేడి, నేను మా తమ్ముడిని చంపేశాను, నన్ను క్షమించు అని అంటే సీన్ వేరేగా ఉండేది అక్కడ. కానీ ఏమన్నాడు, నా తమ్ముడిని కాపలావాడినా అన్నాడు. సో ఫీడ్బ్యాక్ బాగాలేదు, అందుకని క్షమింపబడ్డాడు. అదామా ఎక్కడున్నావు అని అడిగాడు. ఎక్కడున్నావు అని ఎందుకు అడిగాడు, ఆయన తెలియదేంటి ఎక్కడున్నాడు అని. చెట్టుసాటును దాక్కున్నాడని తెలిసి అడిగాడు కదా. నేను నీకేం చేయకూరుచున్నాను, ఏలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, హాగరు ఎక్కడి నుండి వస్తున్నావు, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా కమ్యూనికేషన్లో ఆయన ఎరిగే కమ్యూనికేట్ చేశాడు. ఆయనకి తెలుసు. బట్ దీన్ని ప్రిలిమినరీ జడ్జిమెంట్ అంటారు. ప్రిలిమినరీ జడ్జిమెంట్, ప్రాథమిక దర్యాప్తు అంటారు. ఎఫ్ఐఆర్ నోట్ చేయకుండా కేసు నమోదు, కేసుకు ఆడు నిందితుడు వేరు, ఆడు దోషిగా తీర్మానం చేయలేరు. ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి. అందుకని దేవుడు కూడా ఏం చేస్తారంటే ప్రతి చోట వెంటనే శిక్ష చేయలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కోసం ఇంటరాక్షన్ జరిపాడు, అందరినీ అలాగే ఇంటరాక్షన్ జరిపాడు. ఆ తర్వాత వాళ్ళని చెప్పించాడు. ఎందుకని ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో నువ్వు ఇచ్చిన ఆన్సర్ సరైనది కాదు. హాగరు ఖచ్చితంగా చెప్పింది, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఆయనకి తెలుసు. ఇప్పుడు హాగరు చెప్పేసింది, నేను నా యొక్క యజమానురాల నుండి తోసివేయబడ్డాను, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు, ఎక్కడి నుండి వస్తున్నానో తెలుసు కానీ ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. పెర్ఫెక్ట్ వెంటనే అన్నాడు. ఎఫ్ఐఆర్లో పెర్ఫెక్ట్ రిపోర్ట్ వచ్చింది. సో ఐ విల్ బ్లెస్ యూ, నీ పిల్లడిని కూడా నేను బ్లెస్ చేస్తా. కయ్యను సరైన సమాధానం లేదు, అందుకే శపించాడు దేవుడు. ఇక్కడ కూడా దేవుడు గుడ్డోడిని అడిగాడు, నేను నీకేం చేయాలని అడిగాడు. సో ఇక్కడ నేను ఎందుకు ఈ సందర్భాన్ని గుర్తు చేశానంటే స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు యేసుప్రభు. ఎందుకు చెప్పండి, అప్పుడు స్వస్థపడగోరుచున్నావా అని ఎందుకు అడిగాడంటే ఆడి రిపోర్ట్ చూడండి ఎలా ఉందో. ఆడేమని సమాధానం, ఎస్ నేను స్వస్థపడుతున్నా అని అన్నాడు. కానీ ఆడేమన్నాడు చూడండి, అయ్యా ఆ కొనేట్లో దించడానికి ఎవడో లేడు నా కోసం. అది ఆడిచ్చిన ఆన్సర్. ఆడి సూప్ అంతా స్వస్థత కోటాల మీదే ఉంది. కొంచెం ఆ స్వస్థత కోటాలకు తీసుకెళ్ళయ్యా, కొంచెం నూనె రాస్తారయ్యా, ఆ స్టేజీల మీదకి తీసుకెళ్ళయ్యా, ఆ 100 మందిలో ఒకడు బాగుపడితే 99 మంది ఏడ్చుకుంటూ పోతున్నారయ్యా, ఆ ఒక్కడనే 100 ఛానల్లో చూపెడుతున్నారయ్యా, మరి మిగిలిన 99 మంది గురించి పట్టించుకోవట్లేదయ్యా, కనుక మీరు నన్ను కనీసం అక్కడ తీసుకెళ్ళండి అయ్యా, మనుగడ కోసం పోరాటం లేని ఓడిపోయానయ్యా, నిరీక్షణ లేనున్నాయా, కనుక బాగుపడుతున్నావా? ఎస్ బాగుపడుతున్నా అంతే. అందుచేత యేసు ఎవరో ఆడింకా
అది ఆ యేసుప్రభు అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ రాలా. ఎందుకు తెలుసా? అడిగి నిరీక్షణ లేదు. అడిగి నిరీక్షణ ఆ తర్వాత యేసుప్రభు చాలా బాగా చెబుతాడు. అడిగి ఎంత బాగా చేస్తాడనమాట. సో ఇక్కడ కూడా పక్షవాత రోగి 5వ అధ్యాయం. ఓకే, ఇంకొకటి చూపెడతాయి. ఎందుకంటే మనం వరుసగా అన్ని అధ్యాయంలో యేసుప్రభు, యోహాను సువార్త అంతా యేసుప్రభు దేవుడని నిరూపించడమే. అన్నయ్య అద్భుతంగా చెప్పాడు. అన్నయ్య యోహాను సువార్తని సుమారు ఒక 25 రోజుల పైగా చెప్పుంటాడు. అనుదిన మన్నాలా అసలు ఎనాలిసిస్ అంటే సూపర్ ఎనాలిసిస్ అనమాట. మీరు నెట్లో కొట్టుకోవచ్చు. అనుదిన మన్నాల యోహాను సువార్త AR జాన్సన్ పెడితే వచ్చింది. మొత్తం ఎవ్రీడే ప్రతి అధ్యాయంలో యేసుప్రభు దేవుడు ఎలాగ నిరూపించబడ్డాడు. నేను ఇంకో కోణంలో చూపెడుతున్నాను అనమాట మీకు. ఈ కోణం మన కమ్యూనికేషన్ కోణం కనుక ఈ కమ్యూనికేషన్లో 6వ అధ్యాయం యేసుప్రభు ఇలాగన్నాడు. ఏమన్నాడు? నా శరీరాన్ని తిని నా రక్తం తాగేవాడు నిత్య జీవం కలిగినవాడు అన్నాడు. వెంటనే వాళ్ళు ఏమన్నారో చూడండి. 53వ వచనం. కావున యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని తిని మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు నిత్య జీవము కలిగిన వారు కారు. వెంటనే ఆయన చెప్తున్నాడు. అలా చెబితే 58వ వచనం 60వ వచనం చూడండి. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం ఎలా తింటాం? మనం ఏమన్నా గద్దలమా? మనం ఏమన్నా రాబందులమా? నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు. ఇక్కడ అనేక మంది యూదులే కాదండి, యేసు ప్రభువుని వెంబడించారు. 12 మంది శిష్యులే కాదు, చాలామంది శిష్యులు వెంబడించారు. చాలామంది శిష్యులయ్యారు. కానీ వాళ్ళందరూ లేరు, నిలవల. కొంచెం పైకి వెళ్దాం చూడండి. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. ఇంకా అనేక యూదులు శిష్యుల్లో కూడా అనేకులు ఆయనను వెంబడించలేదు. ఎందుకు వెంబడించలేదు చెప్పండి? అసలు ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు యేసుప్రభుని అర్థం చేసుకోలేనాడు, యేసుప్రభుని వెంబడించలేడు. నోట్ దిస్ పాయింట్ రాను. యేసుప్రభు మాటలను అర్థం చేసుకోలేనాడు. యేసుప్రభుని గురించి మీరు ఏదో చాలా గొప్ప విషయాలు చెప్పేయాలని అనుకోకూడదు. వాళ్ళకి తగినట్టుగా చెప్పడం. ట్యాక్ట్ అంటాం మేము పిల్లలకి నేర్పేటప్పుడు. ట్యాక్ట్ అనే పదానికి అర్థం ఏం చెబుతామంటే థింక్ యాజ్ చిల్డ్రన్ థింక్, టాక్ యాజ్ చిల్డ్రన్ టాక్. థింక్ యాజ్ చిల్డ్రన్ థింక్, టాక్ యాజ్ చిల్డ్రన్ టాక్. పిల్లల్లాగా ఆలోచించగలిగి పిల్లల్లాగానే మాట్లాడగలిగినప్పుడు ఆ పిల్లలకి ఆ విషయాలు అర్థమవుతుంది. యేసు ప్రభు కూడా మనకి తగినట్టుగా ఆయన మాట్లాడాడు, మనకు అర్థమయ్యే రీతిలో. చిత్రమైన విషయం తెలుసండి, పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైందంట. అసలు ఎంత అద్భుతమైన కమ్యూనికేషన్ అండి అది. అప్పుడు వాళ్ళు ఇదేమిటి మన భాషలో ఎలా మాట్లాడుతున్నారు రా పేతురు అని ఆశ్చర్యపోయారంట. మన భాషలో ఎలా మాట్లాడుతున్నాడు అందరికి ఒకేసారి ఎలాగ అర్థమైందండి? అది ఆత్మ ద్వారా జరిగే అద్భుతమైన కార్యం. ఈరోజు ఇది ముగిస్తున్నాను నేను. సో కమ్యూనికేషన్ అని అనేది ఒక డైనమిక్ ప్రాసెస్. కమ్యూనికేషన్ సెండర్ రిసీవర్స్ మీద మన భాషలో కౌన్సిలింగ్ కనుక కౌన్సిలర్ మీద ఆధారపడి ఉండదు. కౌన్సిలర్కి ఏ లక్షణాలు ఉండాలో చూసాము, కౌన్సిలింగ్కి కూడా ఏ లక్షణాలు ఉండాలో కూడా మనం చూసాము. వాళ్ళు ఒక ఉన్నతమైన జోన్లో, ఒక స్పిరిచువల్ జోన్లో ఉండకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు అర్థం చేసుకుని శక్తి ఇస్తాడండి ఆ జోన్లోకి తీసుకొస్తే. ఆ మాట ఒక్కసారి చదివేయండి, మనం ప్రార్థన చేద్దాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు. చూసారా? 2:10. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధించుతున్నాడు. కింద వరకు చూడండి, అక్కడ ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు. 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం.
పౌలు వీళ్ళందరూ బోధించినప్పుడు ఆత్మ ద్వారా నడిపింపబడి ఆత్మ ద్వారా బోధించి ఆత్మ ద్వారానే వాళ్ళు గొప్ప కార్యాలు చూడగలిగారు. అపోస్తల కార్యాలకు ఉన్న పేరేంటి? ఆత్మకార్యాలని. అపోస్తల కార్యాల టైటిలే ఆత్మకార్యాలని అర్థం. అంచేత ప్రతి చోట మరి అక్కడ ప్రారంభంలోనే చెబుతాడు, మీరు పరిశుద్ధాత్ముని కనుక మీరు కలిగి ఉంటే, అక్కడేమంటాడు? యెరూషలేములోను యోదయ సమరయలోను బూదిగంతముల వరకు. అది వ్యాప్తి. ముందు యెరూషలేం, ఇది యెరూషలేం 1 నుండి 8 అధ్యాయాలు. యెరూషలేం అంతా వ్యాపించింది కరెక్ట్గా, పెర్ఫెక్ట్గా. 8వ వచనం ఎగ్జాక్ట్లీ జరిగింది. అది 1:8 అపోస్తల కార్యాలు యెరూషలేములో. రెండవది యోదయ సమరయలో 9 నుండి 12 అధ్యాయాలు. యోదయ సమరయ ఎలా వ్యాప్తి చెందింది. మూడవది బూదిగంతాల వరకు 13 నుండి 28 అధ్యాయాలు. బూదిగంతాల వరకు అంటే పరిశుద్ధాత్ముడు మీడియాలోకి మనల్ని ఉంచుకున్నాడు కనుక ఆత్మ ద్వారా నడిపింపబడినాడు. ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. ఆత్మ ద్వారా మేము మాట్లాడాము. ఆత్మ పిలుపును తోడుకొని వెళ్ళి ఆత్మ ఎలాగా అంటే ఆత్మ ద్వారా వాళ్ళు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్ముడి ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళు మంచి కమ్యూనికేషన్ జరిగింది. మనం కూడా ఆత్మ పూర్ణులంగా, ఆత్మను కలిగి ఉండడం వేరు, ఆత్మ పూర్ణత్వం వేరు. ఇది మనకు తెలుసుకోవాలి. అందరూ దేవుని నమ్మిన వాళ్ళందరూ ఆత్మను కలిగి ఉంటారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మనం తండ్రి నుండి ఆత్మను కలిగి ఉంటాం కనుక అబ్బా అని పిలిచే మనం హక్కు ఉంటుంది. మనము రోమాపత్రిక 8:26 ప్రకారం ఆయనకి ప్రార్థన చేస్తూ సమయోచితమైన సహాయాన్ని మనం పొందుతుంటాం. అది కామన్. అది నమ్మిన వాళ్ళందరూ పరిశుద్ధాత్ముడు కలిగి ఉంటారు. కానీ ఆత్మ పూర్ణులై ఉండండి అంటాడు. అంటే ఏంటి? సంపూర్ణంగా గైడెన్స్ అంతా కూడా హోలీ స్పిరిట్ లీడ్ చేస్తున్నప్పుడు ఆత్మ పూర్ణత్వం ఉంటుంది. అంచేత వచ్చేవారు మనము ఆ విషయాన్ని చూస్తాం. దానికి మీరు సైకో అనాలిటిక్ థియరీ చెప్పాలన్నమాట. అంటే ఫ్లెష్, మైండ్ అండ్ సోల్. ఈ శరీరం, ఈ మనస్సు నీ కంట్రోల్ చేయడానికి ఈ సోల్ ఉంటుంది. ఈ సోల్లో హోలీ స్పిరిట్ చేరినప్పుడు ఎలాగ ఈ రెండింటిని కంట్రోల్ చేస్తారనేది వచ్చేవారు మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు యాక్ట్లోకి వెళ్తారన్నమాట. 4వ ప్రిన్సిపల్లోకి వెళ్తారు. లేకపోతే వాళ్ళు పని చేయరు, ఇవి వింటారు అంతే. కరుణామయుడి సినిమాలు చూసి ఎంతమంది రక్షణ పొందారు? ఏడిచారు కానీ రక్షణ పొందలే. జీసస్ ఫిల్మ్ మినిస్ట్రీ అని ఒక అద్భుతమైన మినిస్ట్రీ. 2 ప్రాజెక్టులు ఇచ్చారు నాకు. ఇక్కడ లక్కవరం ప్రసాద్ని ఇంకో తమ్ముడిని ఇద్దరిని వేసుకొని చాలా ఊర్లో నేను జీసస్ ఫిల్మ్ చెప్పాను. ఆ జీసస్ ఫిల్మ్ చేసినప్పుడల్లా ఏడవటమే, కానీ ఒక్క రక్షణ పొందలే. అని చెప్పి మీకు అర్థమైందా? అక్కడ ఆత్మకార్యం వాళ్ళ లోపల ఈ కౌన్సిలింగ్ ద్వారా, ఏదో తెరల ద్వారానో డిజిటల్ చర్చెస్ ద్వారానే జరగదు. అది ఖచ్చితంగా కౌన్సిలర్ కావాలి. ఒక మనిషిని దేవదూతలకును లేని దివ్యమైన సేవా, దేవసుతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవా, మధుర మధురం. దేవదత్తులు చెప్పించుకోలేడండి, కానీ దేవదత్తులు ఎన్నుకోలేదు ఆయన, మనల్ని ఎన్నుకున్నాడు. సో కమ్యూనికేషన్ ఈ ప్రాసెస్లో మనమంతా ప్రభు ఆత్మ ద్వారా నడిపింపబడడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తే నేను నా ట్రిప్ను గురించి ప్రార్థించిన మీకు జస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్న సోదరులు రాజు గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడైన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం యొక్క ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నట్టు సేవకులందరినీ కూడా మీరు దీవించమని వేడుకొని చూన్నాం. నేను మేము చేర్చబడి నేర్చుకున్న సంగతులన్నీ కూడా దాన్ని మేము ఎలాగా క్రియారూపం దాల్చాలో దాన్ని అవగాహన చేసుకుని పరిశుద్ధాత్మ నానాదిగు మరి ఆ యొక్క తోడ్పాటు ద్వారా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, సంఘాల్లోకి తీసుకువెళ్ళడానికి మీరు సహాయం చేయమని వేడుకొని చూన్నాం. ఆయన ఇంత సమయాన్ని మా కొరకు వెచ్చించి ఈ యొక్క పరిచర్యలో ఆయన తనదైనటువంటి శైలిలో మీ యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి పాలనను, వారి యొక్క కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. ఇక్కడికి వచ్చినటువంటి నానా సేవకులను మరి జాన్సన్ అనేను, పీటర్ అనేను, వారి యొక్క కుటుంబాలను, సంఘాలను కూడా మీరు దీవించమని వేడుకొని చూన్నాం. ప్రార్థించిన రీతిగా నాయన ఇది మరి సహోదరుల యొక్క ప్రయాణంలో కాంబోడియా, వియత్నాం, అలాగున మరి మరలా తిరిగి కలకత్తా చేరుకుని హైదరాబాద్ నుంచి ఎలాగా మరి ఇంటికి చేరు వరకు కూడా మీ యొక్క కాపుదలు దయచేసినందుకు మీకు అందరం తెలియజేస్తూ ఉన్నాం.
నాయన అది చేర్చబడినటువంటి మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ యొక్క పాత్రలుగా వాడుకున్నామని యేసునామమున అడిగి వేడుకొనుచు నామ తండ్రి ఆమేన్. ఓకే.